దేవుని ఆవరణలోకి వచ్చేసామన్నమాట. హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాం దేవుని బట్టి, అలానే మీ కృపను బట్టి. మీరు కూడా బాగుండాలని చెప్పేసి దేవుని వేడుకోవడానికి ఇంకా దేవుని దగ్గరకు వచ్చామాట మందిరానికి. అయితే ఇంకా ఇప్పుడు ఏమైతే సాయంత్రం పూట 6 అవుతుంది. 6 గంటల సర్వీసు ఉందన్నమాట. ఎన్నో సర్వీస్ అంటే దగ్గర 5, 6 మరి. మన సబ్స్క్రైబర్లను కలిసి ఇంక ఇలాగ వచ్చాము నంబూరు కళ టెంపుల్కి. అయితే చాలా బాగుంది. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు అది అటు పక్క ఉండేది. ఇప్పటికి చాలా అప్డేట్ అయిపోయింది అన్నమాట. అంటే దేవుని నమ్ముకుంటే మన జీవితం కూడా అంతే. ఇప్పుడు ఒకలాగున్నా ముందు రోజులు ఆయన ఆలోచన ఉంటే అలాగ చెప్పమంటారా? దేవుని నమ్ముకున్న తర్వాత ఉన్న మందిరం తర్వాత ఆయన ఆలోచన ప్రకారం ఇంత పెద్ద మందిరం అయిపోయిందన్నమాట. అలానే మీ జీవితాలు కూడా ఇప్పటికంటే ఇంకా మెరుగ్గా ఉండాలని చెప్పేసి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏందని ఎక్కడైనా జలప్రలయం అలానే ఏమైనా నీళ్ళు లాంటివి ఏమైనా ఉన్నాయని మీరు అనుకోవచ్చు. వాటర్ ఫాల్స్ బాగుంది. ఐ లవ్ యూ కళ టెంపుల్ నంబూరు అని చెప్పేసి చాలా బాగుంది. రాజకుమారి అది చూస్తావా? మన లైట్ కనపడుతుంది కానీ అటు లైట్ కనపడుతుంది కదా. అయినప్పటికీ పుట్టమేనా అలా ముందు ఇట్లా దిగుదాం. సుహాసిని చాలా బాగుంది రాజీ. సరేనా? బొట్టుడు ఏం చేస్తాడు? నిద్రలో ఉన్నాడా? మేము బయలుదేరి కూడా 4 గంటలప్పుడు బయలుదేరాము మన సబ్స్క్రైబర్లను కలిసి. ఇంక ఇలా వస్తున్నాం. ఆ వ్లాగ్ వచ్చేసి మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను. నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఓకేనా? ఇంకా మందిరంకి వెళ్దాము. ముందు ప్రార్థన, ఆయన తర్వాత ఏదైనా సరేనా? వెళ్దాం సుహాసినిత. ఇంకా పండి చప్పట్లు కడుతుంది సుహాసిని. పండి సరేనండి. ఇంకా ప్రార్థన చేసుకొని ప్రేయర్ అయిపోయిన తర్వాత బయటకు వద్దాం. సరేనా? లోన్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. నాతో పాటు రా, అటు పక్కరా. సరేనా? ఇంకా ప్రేయర్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా మార్నింగ్ రావచ్చు అండి. ఇంకా పిల్లల్ని తీసుకుని ఇంత ఇబ్బందిగా రావడం ఏముందని నేను అడగవచ్చు. దేవుని దగ్గర వచ్చినప్పుడు ఇబ్బంది ఏం లేదండి. ఆ ఇబ్బంది తీరుస్తారని చెప్పేసి దేవుడి కాడికి వస్తాం మనం. అమ్మా బాల్లా చాలా బాగుంది. రాజీ ప్రేయర్ అయ్యాలా? తీసుకున్నాంపా. ఇంకా తర్వాత వచ్చేసి మన దగ్గర మనుషులు ఉన్నారు కండి. వాళ్ళు భోజనం ఏర్పాట్లైనా ప్రతిదీ మనం ఏమైనా చూసుకోవాలి కాబట్టి కొద్దిగానే వాళ్ళకి వాడకాలు ఇవ్వడం, ఆ భోజనం ఏర్పాట్లు అవన్నీ చూసుకోవడం ఇవన్నీ చేసేసరికి 11 అయ్యిద్ది. ఆ 11 గంటల నుంచి మనం రావాలని కుదరదు. కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం అసలు నేను వెళ్ళొచ్చు అలా మాటలు ఏనొచ్చు అని చెప్పి సాయంత్రం పూట వస్తామాట. త్వరగా ప్రేరాలు తీసుకొని మరి బయలుదేరదాం. సరేనా?
మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. ఓకేనండి, నంబర్ నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చాం? తాడేపల్లి వచ్చామన్నమాట. తాడేపల్లిలో రాజకుమారికి ఫుల్ ఆకలి అవుతుంది. దేనికంటే రాజకుమారి పొద్దు నుంచి చికెన్ మటన్ అన్నీ చేసింది, పలావ్ కూడా చేసింది. ఇంకైతే ఉదయం ఎప్పుడో 10 గంటలప్పుడు తింది, మధ్యాహ్నం తినేదే. కానీ ఇంక రాజకుమారి పొట్టోడు కోసం వెనకబడి వాడికి తిన్నాకంచి వేడని చెప్పేసి, బాబు మళ్ళీ ఇబ్బంది పడతారులే బావా, నాకు వద్దులే, ఇయ్యారు కాదు రేపేం తినొచ్చు అని చెప్పేసి ఏం తినకుండా ఇప్పుడు పొట్ట ఖాళీ చేసుకొని కలవ టెంపుల్ వచ్చింది. వచ్చిన కాంచి ఇంకా రాజకుమారి మరి ఖాళీగా ఉంటుంది కదా, ఇప్పుడు ఒకవేళ రాజకుమారి తినిద్దా లేదా నేను ఊరక ఒక మాట అడిగా, రాజీ బిర్యానీ తీసుకుంటావా, తీసుకొని వెళ్దామంటే, బిర్యానీ నీకు బుద్ధుందా, పిల్లోడు బాగాలేదని చెప్పేసి నేను ఇంట్లో చేసిన పలావే చికెన్ తినబోతుంటే మళ్ళీ నువ్వు బిర్యానీ ఇప్పిస్తావా అని చెప్పేసి నన్ను అరిసింది. ఇంకా అయినా నాకు రాజకుమారి ఇడ్లీ ఇప్పియాలని చెప్పేసి నాకు ఉద్దేశం ఉంది. అయినప్పటికీ రాజీ ఉద్దేశం ఎందుకు అనుకుందాం అని చెప్పేసి అడిగాను అనమాట. అయినప్పటికీ దొరకలేదులే, సరేలే. తర్వాత విషయం వచ్చేసి ఇంకా మేము తాడేపల్లిలో ఉంటున్నా. చిట్టి నేతి ఇడ్లీ ఇంకా వెన్న దోశలు అన్న కాడికి వచ్చామన్నమాట, కేబీఆర్ టిఫిన్స్ కాడికి. ఇక్కడైతే ఇంకా చిట్టి నేతి ఇడ్లీ అయితే ఒక పార్సల్ తీసుకొని, తర్వాత ప్లేన్ దోశ 2 పార్సల్ కట్టించుకొని రాజకుమారి కోసం, అలానే సుహాసిని కోసం తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ టిఫిన్ చేద్దామంటే చిన్నపిల్లలను పెట్టుకొని ఉండలేము, అందుకని చెప్పేసి పార్సల్ కట్టించుకున్నాం. త్వరగా బయలుదేరుతాం పదండి. సరేనండి, మన ఇంటికి అది వచ్చేసాము. మన ఇల్లు అంటే మనం ఎక్కడుంటే ఇంకా మన ఇల్లు అయిపోయింది అన్నమాట. అక్కడున్నా ఇక్కడున్నా ఉన్నంతలో హ్యాపీగా ఉంటేనే అదే మనకు కావాల్సిన సంతోషం. సరేనా? ఇంకా రాగానే ఇంకా వాళ్ళ అక్కయ్య అలానే సుహాస్ ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకొని మెత్తడి బట్టలు వేసుకొని భోజనానికి అయితే ప్రిపేర్ అయ్యారన్నమాట. ఇంకా రాజకుమార్ ఉదయం చేసిన పులావు, తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ చేసింది. ఇదేమో నాకు సుహాసినికి, తర్వాత వచ్చేసి సుహాసినికి మళ్ళీ ఇంకా ఐటమ్స్ ఉన్నాయి, రాజకుమార్కి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట. ఇడ్లీ తీసుకొచ్చాను. ఇగో నేతి ఇడ్లీ, చిట్టి నేతి ఇడ్లీ అన్నమాట ఇవి. ఇంకా అవన్నీ దాంట్లో పేర్చుకోరు, అది నెయ్యి ఫ్లేవర్ తగిలిందా, దాంట్లోకి చట్నీస్ ఇంకా అవి. తర్వాత వచ్చేసి ఇంకా దోశ ఇడ్లీ సాంబార్ షార్ట్స్లో పొద్దుకులు అదే గోల. తర్వాత వచ్చేసి ఇంకా ఇవి మామూలుగా ప్లేన్ దోశ అండి. సరే టేస్ట్ చేసేది ఏముంది, నేను ఎప్పుడు తిన్నా కానీ అది. ఓకేనండి, ఇంకా ఫోన్ చేసేసి ఉదయం లేచేసి ఇంకా మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా ఏదా పనులు ప్రారంభించటమే. అంటే ఏదైనా కానీ సండేనే మనం ఎటన్నా వెళ్ళాలన్నా వీకెండే ఇది.